కల్తీ కల్లు తాగా అస్వస్థతకి గురై బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ మరియు కాసుల బాలరాజు ఏప్రిల్ 7 సోమవారం రోజు నస్రుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో కల్తీ కల్లు తాగా అస్వస్థతకి గురై బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మరియు సిబ్బంది వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించారు. అస్వస్థతకు గురైన దాదాపు 60 మందికి ఎవరికీ ప్రాణాపాయం లేదు. కొంతమంది క్షతగాత్రులను వైద్య అవసర నిమిత్తం హాస్పిటల్స్కు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఆసుపత్రులకు తరలించారు. ఎటువంటి ఒత్తిడులకు లోనవ్వకుండా కల్తీ కల్లు తయారు చేసిన వారిపై కైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశించారు. ఆ తాగినటువంటి వ్యక్తులు ఆ మత్తులో విపత్కరమైనటువంటి పరిస్థితిలో వారిని ప్రభుత్వ యంత్రాంగం, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే స్పందించి ఏ గ్రామాలలో ఈ కల్తీ కల్లు తాగి అనారోగ్యానికి గురయ్యారో గుర్తించి వారిని వెంటనే బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరలించిన తర్వాత కూడా ఇంకెవరైనా తాగినటువంటి వారు ఇంకెవరైనా మిగిలిపోయారేమోనే ఆలోచనతో ప్రతి గ్రామంలో ఒక అంబులెన్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. ఆ విధంగా రాత్రి 2 గంటల వరకు ఈ కల్తీ కల్లు తాగి అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులను రాత్రి 2-3 గంటల వరకు కూడా తరలించారు. ఈ తరుణంలో ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి తగు వైద్యాన్ని ప్రారంభించారు. కొంతమంది ఎక్కువ కల్తీ కల్లు తాగి కొంచెం విపరీతమైనటువంటి చర్యలు, విపత్కరమైన చర్యలు, ఇంకా అనారోగ్యానికి ఎక్కువ ఇబ్బంది అవుతుందేమని వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి కొంతమంది నిజామాబాద్ పంపించారు. దాదాపు నిజామాబాద్కి వెళ్ళినటువంటి 13-14 మంది పేషెంట్లు కూడా అక్కడ వైద్యం పొందుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. మరొక 2-3 వారి అవసరాల నిమిత్తం, వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు. అయినప్పటికీ కల్తీ కల్లు తాగినటువంటి సుమారు 60 పైన ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. డాక్టర్లు తగు చర్యలు తీసుకోవటం వల్ల, సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు. దానికి తోడుగా స్థానిక నాయకులు బాలరాజు గారు వెంటనే అందుబాటులో ఉండి వారు వెంటనే స్పందించి ఆసుపత్రికి వచ్చారు. సబ్ కలెక్టర్ గారు కూడా, కిరణ్మయ్య గారు కూడా మరి ఎక్కడో ఉంటే సమాచారం తెలుసుకొని పరిగెత్తుకొచ్చి పరిస్థితిని గమనించి పర్యవేక్షించి తగు సలహాలు, తగు సూచనలు, తగు ఆదేశాలు సంబంధిత అధికారులకు ఇచ్చారు. అంటే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కాబట్టి వారు టూర్లో ఉన్నారు సబ్ కలెక్టర్ గారు. నేను నిన్ననే సాయంత్రం 3:30 బయలుదేరి 6:30కు నేను హైదరాబాద్కి చేరుకున్నాను. ఎందుకంటే నాకు కూడా 12 రోజుల నుంచి అనారోగ్యం ఉంటే, జలుబు, కళ్ళ నొప్పి ఉంటే ఈరోజు వైద్యం చేయించుకుందామని హైదరాబాద్ వెళ్ళాను. నేను వెళ్ళిన 15 నిమిషాలకు ఫోన్లు వచ్చింది. వెంటనే బాలరాజు గారితో మాట్లాడాను, డాక్టర్ గారితో మాట్లాడాను, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను. అధికారులతో మాట్లాడి ఇక్కడ పరిస్థితిని బేరీజ్ వేసుకొని ఈరోజు అందరినీ పరామర్శిద్దామని ఇక్కడికి నేను కూడా రావడం జరిగింది.
అందరి ప్రతి బెడ్ దగ్గరికి వెళ్ళి మనందరూ పలకరించాం. ఇక్కడ స్థానిక నాయకులు, లోకల్ నాయకులు మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నట్టు మంచి అలవాటు ఏంటంటే మా వాళ్ళందరూ హోదాలకు అతీతంగా, పదవులకు అతీతంగా ఏదైనా ప్రమాదకరమైన సంఘటనలు, యాక్సిడెంట్ జరిగితే సమయానికి మేమున్నా లేకపోయినా వారు వచ్చి పేషెంట్ల దగ్గర కూర్చుండి వారి ధైర్యము, ఇతర అవసరాలు ఉంటే అవసరాలు కూడా తీస్తారు. ఎందుకంటే ఆ సమయంలో, సమయంలో బాధాకరంగా ఉన్నప్పుడు వారికి సపోర్ట్ చేయడము, మానసికంగా వారిని ధైర్యంగా చెప్పడం అనేది ముఖ్యం. కాబట్టి మా వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇప్పుడు అందరు ఇక్కడ ఈ సహాయ కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు. సబ్ కలెక్టర్ గారు కూడా ఉదయాన్నే మళ్ళీ వచ్చి వారు కూడా ఆసుపత్రిని పర్యవేక్షిస్తున్నారు. మరి విజయలక్ష్మి గారు, సూపరింటెండెంట్ గారు వారి ప్రత్యేక పర్యవేక్షణలో కార్యక్రమం వైద్యం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నా విజ్ఞప్తి, వెంటనే దీని కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి. ఎవరిని కూడా ఉపేక్షించకండి. ఏ ఒత్తిడి వచ్చినా మీరు దాన్ని పక్కన పడేసి, ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి గట్టి చర్య తీసుకోవాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను కోరుతా ఉన్నాను. మునుముందు కూడా ఇటువంటి జరగకుండా ఈ కల్తీ కళ్ళు విపరీతంగా కల్తీ కలుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా వేరే దగ్గర కూడా ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కూడా ఆదేశిస్తా ఉన్నాం. వారేనా ఎవరు ఆల్రెడీ కదా మీరు ఒక్కరేనారా? ఏమా ఇచ్చుకున్నావా నువ్వు?